మరో 13 మంది కారు దిగబోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం. ఇప్పటికే 3 జాయిన్ అయ్యారు. త్వరలో గద్వాల ఎమ్మెల్యే చేరిక, మరో 8 మంది కోసం ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి హస్తం ప్లాన్. అసెంబ్లీ కంటే ముందే జరిగేలా స్ట్రాటజీ. బీఆర్ఎస్కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయినట్టుగా ప్రచారం జరుగుతున్నది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పార్టీ నేత పార్టీ మారే ఎమ్మెల్యేలతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నట. అయితే ఒకరు ఇద్దరు కాకుండా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన సంఖ్యపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉన్నది. ఆ లోపుగా అన్నీ అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నదట. ఇప్పుడు మొత్తం విలీనం చేయాలి అంటే ఆ ఎల్పీని 22 మంది రావాలా. ఇప్పుడు కాంగ్రెస్ బలం ఎంతున్నది, బీఆర్ఎస్ బలం ఎంతున్నది? సో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలవడంతో బై ఎలక్షన్లో 38కి పడిపోయింది. దీంతో దాదాపు 25 మంది ఏమో రావాలి. ఆల్రెడీ 3 వచ్చేసిరు. కడియం శ్రీహరి వచ్చేసినట్టుండు, ఆయన తెల్లం వెంకట్రావు వచ్చేసిండు, ఇంకొక ఆయన ఉండగా దానం నాగేంద్ర వచ్చేసిండు. సో దీంతో ఇంకొక 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అసెంబ్లీ లోపే ఇది జరిగే అవకాశం ఉందా అంటే అంత ఈజీ అయితే కాదు బేసిక్గా. కానీ ఇప్పుడు 13 మంది వచ్చినా ఎల్పీ విలీనం కాదు కదా. మొత్తం 20-25 మంది లెక్క ఉండాలి. ఆల్రెడీ ఈ 13 ఆ 2 వేసుకున్న 15 అవుతుంది. మళ్ళీ ఇంకా దాదాపు 10 మంది కావాలి. ఎల్పీ విలీనం కావాలంటే పెద్ద కసరత్తే జరగాలి. ఇదంత ఈజీ అన్నది చూడాలి. మరి ఏమో వీళ్ళు రాసిరు మరి. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావలసిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ 13 మంది ఎమ్మెల్యేలను వెయిటింగ్లో పెట్టిరట. ఎక్కువ మంది గ్రేటర్ నుంచే ఉన్నారట. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే ఉన్నారు. దీంతో సదర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం ఉన్నది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమైన నిర్ణయానికి వచ్చి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం అట. నియోజకవర్గ డెవలప్మెంట్ లేదు, పాడలేదు. ఇంతకాలం దోపిడీ చేసినోడు నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఈ చేరికల కంటే విలీనం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టిరట. 25 మంది పార్టీ మారాలి. ఇప్పుడున్న 38 మందిలో పార్టీ మారాలంటే ఆల్రెడీ 3 మారిరు. అంటే 25 మందిలో 3 పోతే ఎంత? ఇంకా 22 మంది కావాలి. ఇప్పుడు 22 మంది ఇంకా కొత్త వాళ్ళు వస్తేనే పార్టీ ఎల్పీ విలీనం అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మరి ఈ లెక్క ఏడా అయిద్దన్నది చూడాలి.